ఇప్పుడు చాలా మంది ఏమైతుందంటే బయట లాభాల వాట, ఆ తర్వాత దీపావళి బోనస్ అని చెప్పేసి బయట బాగా టాక్ వచ్చింది కదా. ఇదంతా చూసి ఏం చేస్తున్నారంటే డబ్బులు బాగా వస్తున్నాయి సింగరేణిలో అని చెప్పేసి అందరూ అన్ని సాఫ్ట్వేర్ అమెరికాకి వెళ్ళిన వాళ్ళు మీ కష్టాన్ని చూపేందుకు నేను వచ్చిన ఈ రోజు కష్టాన్ని అయితే ఎవరు చూపెట్టరు, ఏ మీడియా చూపెడతలేదు. నిజం చెప్తున్నా మాకైతే ఏ మీడియా చూపెట్టదు. వచ్చిన వాళ్ళని చూపెడుతున్నారు కానీ కష్టాన్ని ఎవరు చూపెడతారు. సింగరేణి లాభాలు ఇంత ప్రకటించడం లేదు, మీడియాలో పడుతూనే ఉంటాయి రోజు 4-5 సార్లు వేస్తూనే ఉంటాయి కావాలని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు దసరాకి కానీ దీపావళి కానీ బోనస్ వచ్చినాక కూడా ఆ బోనస్ మీ దాంట్లో నుంచి కట్ అవుతుంది కదా, అంతే కదా. సో ఎట్లుంటది ఆ ప్రాసెస్ బోనస్ది? ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా అంటే ఇప్పుడు మాకు బోనస్ ఇస్తాడు. బోనస్ ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తాడు. అడ్వాన్స్ అనేది సాలరీ నుంచి కట్ అవుతుంది. ఇప్పుడు కామన్ గా అన్ని సెక్టార్స్ లో ఇచ్చినట్టు ఇప్పుడు ఎన్టీపీసీలో ఇస్తాడు, అది కూడా బయటికి రాదు. అన్ని సెక్టార్స్ లో ఇస్తారు కామన్ గా, అది ఇచ్చినప్పుడు బయటికి రాదు. ఓన్లీ సింగరేణి అంటే ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే మాకు లాస్ట్ మంత్ నుంచి ట్యాక్స్ స్టార్ట్. మాకు ఇప్పుడు ఎంత వస్తుంది సరే 40,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఎంత వస్తుంది తెలుసా? 25,000 వస్తుంది. నా ఈఎంఐ 25,000 ఇక మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మిగిలేదు ఈ 6 months, ఈ కనేది 6 months కంటిన్యూ. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అవుతుందా? ఓకే. సో అంటే డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే మనం కూడా వెళ్ళి చూద్దాం. అంటే వీళ్ళని ఎట్లా అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదన్న అక్కడికి, అంటే ఏ ఏరియాలకి వెళ్ళాలని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఆడ 4 ఏరియాలకి, అంటే ఈరోజు నాకు ఈ ఏరియా వస్తే బాగుండు అని చెప్పి అనిపిస్తుందా? అట్లే లేదు, నేను డిజిగ్నేషన్ పర్సన్, లైన్ మ్యాన్. ఓకే, నా పని నాకే ఉంటుంది. ఓకే, వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఓకే.